హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు ఈ వీడియో ఓపెన్ చేశారంటే మీ మైండ్‌లో ఒక కామన్ డౌట్ ఉంటుంది. ఇన్ఫోసిస్‌లో ఇంటర్న్‌షిప్ ఎలా చేయాలి? అది కూడా ఫ్రీగా ఉందా? పెయిడ్ ఇంటర్న్‌షిప్పా? ఫ్రీ ఇంటర్న్‌షిప్స్ కాకుండా రియల్ కంపెనీ ఎక్స్‌పీరియన్స్ వస్తుందా అని. ఇలాంటి అన్ని క్వెషన్స్‌కి ఒక్కటే ఆన్సర్ ఉంది. అదే ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ ఇంటర్న్‌షిప్. ఇవాళ ఈ వీడియోలో నేను ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ ఇంటర్న్‌షిప్ గురించి స్క్రాచ్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీ మైండ్‌లో ఉన్న కన్‌ఫ్యూజన్ అన్నీ క్లియర్ అయ్యేలా సింపుల్‌గా చెప్తా. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫుల్‌గా చూడండి. కాలేజీలో ఇంటర్న్‌షిప్ అంటే చాలా మందికి ఒక నెగెటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఫేక్ సర్టిఫికేట్స్, పెయిడ్ ఇంటర్న్‌షిప్స్, రెజ్యూమ్‌లో పెట్టుకోవడానికి కూడా వాల్యూ ఉండదు. చాలామంది స్టూడెంట్స్ 2,000కి, 3,000కి, 5,000కి ఫీజు కట్టి జస్ట్ సర్టిఫికేట్ కోసం మాత్రమే ఇంటర్న్‌షిప్ చేస్తారు. కానీ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఇంటర్వ్యూలో నీకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడిగితే నో ఆన్సర్. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఇన్‌స్టెప్ లాంటి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్‌ని స్టార్ట్ చేశాయి. ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ అనేది ఇన్ఫోసిస్ కంపెనీ అఫీషియల్ గ్లోబల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. ఇది నార్మల్ కాలేజ్ ఇంటర్న్‌షిప్ కాదు. రియల్ కంపెనీ ఇంటర్న్‌షిప్. ఇది ఇండియాలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్‌లో బెస్ట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్‌లో ఒకటి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి టాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా అప్లై చేస్తారు. మనం ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్‌లో జాయిన్ అయిపోయి ఇన్ఫోసిస్ ఇంజినీర్స్‌తో డైరెక్ట్‌గా వర్క్ చేస్తాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద పని చేస్తాం. యాక్చువల్ కార్పొరేట్ ఎన్వైర్న్‌మెంట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే ఇది సర్టిఫికేట్ కోసం చేసే ఇంటర్న్‌షిప్ అయితే కాదు. ఇది మీ కెరియర్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. సో, దీన్ని కెరియర్ టర్నింగ్ ఇంటర్న్‌షిప్ అని కూడా అంటామనమాట. ఈ ఇంటర్న్‌షిప్‌కి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్సీ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. మీరు ఏ ఇయర్‌లో ఉన్నా అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఏ ఇయర్‌లో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మన స్కిల్స్ ఇంపార్టెంట్. ఇయర్ అనేది ఇంపార్టెంట్ కాదు కదా! అందుకోసం. ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ అనేది ఈజీ ఇంటర్న్‌షిప్ అయితే కాదు. సెలక్షన్ ప్రాసెస్ కొంచెం కాంపిటీటివ్ ఉంటుంది. ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ యూజువల్లీ 8-12 వీక్స్ ఉంటుంది. ఈ టైంలో మీరు సెలెక్ట్ చేసుకున్న డొమైన్ లైక్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి డొమైన్స్‌లో రియల్ టైమ్ వర్క్ చేస్తారు. స్పెషల్ ఏంటంటే మీ వర్క్‌ని గైడ్ చేయడానికి ఒక మెంటర్ ఉంటాడు. ఆ మెంటర్ మిమ్మల్ని గైడ్ చేస్తాడు. డైలీ లైఫ్ ఎలా ఉంటుందంటే కార్పొరేట్ లైఫ్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. లైక్ మార్నింగ్ టీమ్ మీటింగ్స్, టాస్క్ అసైన్‌మెంట్స్, కోడింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రెజెంటేషన్, టీమ్ డిస్కషన్స్ ఇలా అన్నమాట. ఈ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల మీరు కాలేజ్ స్టూడెంట్ నుంచి ఇండస్ట్రీ రెడీ క్యాండిడేట్‌గా మారుతారు. ఇంకా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఒకటుంది. అదేంటంటే ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ ఇంటర్న్‌షిప్ చేస్తే మీ రెజ్యూమ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇన్ఫోసిస్‌లో పీపీఓ అంటే ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ ఛాన్స్ కూడా ఉంది. అదర్ ఎంఎన్‌సీ కంపెనీస్ కూడా మీ రెజ్యూమ్‌ని సీరియస్‌గా కన్సిడర్ చేస్తాయి. ఎంఎస్ ఆర్ ఎంబీఏ అబ్రాడ్‌కి అప్లై చేస్తే ఇంటర్వ్యూలో ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఒక్క ఇంటర్న్‌షిప్ మీ కెరియర్ డైరెక్షన్‌నే కంప్లీట్‌గా చేంజ్ చేయగలదు. ఇప్పుడు అందరికీ ఒక బిగ్గెస్ట్ డౌట్ ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ ఫ్రీనా? కాదా? అని. అప్లికేషన్ ప్రాసెస్ అనేది 100% ఫ్రీ. ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు అప్లై చేయడానికి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఇది పెయిడ్ ఇంటర్న్‌షిప్పే. మంచి స్టైఫండ్ కూడా ఉంటుంది. అప్లై చేయాలంటే ఓన్లీ ఇన్ఫోసిస్ అఫీషియల్ ఇన్‌స్టెప్ వెబ్‌సైట్ ద్వారానే అప్లై చేయాలి. ఇందులో మీ రెజ్యూమ్‌ని సబ్మిట్ చేయాలి. మీ స్కిల్స్‌ని మెన్షన్ చేయాలి. మీ ప్రాజెక్ట్స్‌ని హైలైట్ చేయాలి. మీరు స్టూడెంట్ అయితే మీ కెరియర్‌ని సీరియస్‌గా తీసుకుంటే ఇన్ఫోసిస్ ఇన్‌స్టెప్ ఇంటర్న్‌షిప్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అప్లై చేయడం ఫ్రీ కాబట్టి ట్రై చేయడంలో లాస్ ఏం లేదు. ఒకవేళ సెలెక్ట్ అయితే సూపర్. రాకపోయినా కూడా పర్లేదు. మీ రెజ్యూమ్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలో ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా! సో, అందరూ ఈ ఛాన్స్‌ని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.